మేము ఇప్పటికీ మనం చూస్తున్నాము తెలంగాణలో ఇప్పటికే ఒక పక్కన మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కిషన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఒక పక్కన ఒక వన్ సైడ్ వార్ అయితే జరుగుతుంది. అసలు ఇదంతా చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? చూడండి, కిషన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు, రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ రోజు రైతు గోస పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. కాబట్టి రైతులు, తెలంగాణ ప్రజలు, 4 కోట్ల తెలంగాణ బిడ్డలందరూ కూడా కిషన్ రెడ్డి వైపు, బీజేపీ వైపు ఉన్నారు. ఈ మాట మేము ఎందుకు అంటున్నాము అనంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేతగానితనంతో ఒడ్లు కొంటలేదు. కాబట్టి పండించిన ప్రతి ఒక్క చివరి ధాన్యం గింజ నేను కొన్ని చూపిస్తా, నాకు ఓటేయండి అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి అడిగిండు. కానీ నిన్న చూసుకుంటే ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం చూస్తుంటే, అసలు మేము వెళ్ళి మాట్లాడుతుంటే మా వెనకాల 2 రోజుల గ్యాప్లో ఈయన వెళ్ళి మాట్లాడొస్తున్నారు, అన్నిటికీ పుల్లలు పెడుతున్నారు, ఒడ్లు కొనకపోతే ఎలా జరుగుతాయి, ఎక్కడి నుంచి ఎలా పొలిమేర దాటుతారో మేము చూస్తాం, కబడ్దాలు అంటూ సవాలు విసురుతూ మాట్లాడారు. అసలు దీనిపై మీ ఒపీనియన్? ఒకటండి, అది ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. రాజకీయం చేయలేక, ప్రజలకు సమాధానం ఇయ్యలేక, చేతగాని తనంతోటి రుబాబుల్ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న వాళ్ళు. దయచేసి వాళ్ళు ఒకటి గ్రహించాలి, ప్రజలన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నిటినీ కూడా చూస్తున్నారు. ఈ మూర్ఖత్వపు మాటలు అప్పుడు కేసీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించిండ్రు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా నేను అదే చేస్తాను, అదే చెల్లుతుంది అని అనుకుంటే ఈయన కూడా పోయే కాలం దగ్గరలోనే ఉంది. అంటే ఇప్పుడు 15వ తేదీ వరకు డెడ్ లైన్ పెట్టి 15వ తేదీలోపు కనుక ఒకవేళ కొనుగోలు చేయకపోతే మీరు ఎలా ఇక్కడ తిరుగుతారో, పొలిమేర దాటుతారో అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అసలు ఎందుకని ఇలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కొనాలండి? రాష్ట్రం ప్రొక్యూర్ చెయ్యాలి. మళ్ళీ ఎందుకు చేస్తలేదండి? ఇప్పటికీ కూడా ఎందుకు చేస్తలేదు? ఎప్పుడంటే 2 నెలల నుంచి, దాదాపుగా 2 నెలల నుంచి ఒడ్లన్నీ పండి, ధాన్యం పండి రోడ్ల పైన ఉన్నాయి, ప్రొక్యూర్ చేయండి అని అంటే కనీసం మిల్లుల దగ్గరికి కూడా వెహికల్స్ పోలేదు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ ఇదే వీళ్ళకి లారీలు లేవు, మాకు తరలించడానికి ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సరిగ్గా లేదు అని మాట్లాడతారు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు ట్రాన్స్పోర్ట్లు హెలికాప్టర్లలో పోతారు, కాన్వాయ్లు 50-60 కార్లలో పోతారు, డీజేలు పెట్టుకుంటారు, సభలు పెట్టుకుంటారు. కానీ రైతులకు పండించిన ధాన్యం కొనడానికి వీళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ లేదంటే ఎవరు నమ్ముతారు? ఇది కేవలం చేతగానితనం. రైతులకి మోచేయి నీళ్లు తాగిపిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పటికన్నా వాళ్ళు మేలుకోవాలి. ప్రతి సవాళ్ళు మస్తు చేసుకుంటాం రాజకీయాలలో, ఓట్ల సమయంలో పోరాడతారు, అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు రైతుకి న్యాయం చేయాలి, మహిళలకు న్యాయం చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు నిన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పార్టీ తరపునే పని చేయరు, మీ పార్టీ మెంబర్సే చెప్తున్నారు, మాకు చాలామంది చెప్పుకొచ్చారు, మీరు మీ పార్టీ తరపున కాకుండా పక్క పార్టీకి మీరు ఫేవర్ చేస్తున్నారంట కదా అంటూ ఇందులో బీఆర్ఎస్ని కూడా కలపడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారంటే? ఇలా చూడండి, ఒక వ్యక్తి అట్లా అని కిషన్ రెడ్డి గారు ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి, ఆ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి వర్యులుగా అయ్యారు అని అంటే తన కష్టం ఏంటో అన్నది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఓపెన్ బుక్, అందరికీ కనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారికి కేటీఆర్ లాగా వాళ్ళ అయ్య సీఎం కాలే. కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి లాగా ఓ పెద్ద పెద్ద కుటుంబాలు, 100 ఎకరాల భూములు లేవు. అతను సామాన్య కార్యకర్త కేవలం తను నమ్మిన సిద్ధాంతం దేశం, ధర్మం, ప్రజల సంక్షేమం కోసం అని కష్టపడ్డాడు. ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి తను కేవలం పార్టీ సిద్ధాంతానికే పనిచేస్తారు. కానీ వీళ్ళలాగా వాళ్ళలాగా అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా ఉండరు. ఇదే రేవంత్ రెడ్డి గొప్పలు మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ సోనియమ్మని దేవత అంటాడు, ఇదే కండువా లేనప్పుడు, వేరే కండువా ఉన్నప్పుడు సోనియా గాంధీని రాక్షసి అని అన్నాడు. మా పార్టీలో అట్లా ఎవ్వరం ఉండమండి. అధికారం ఉన్నా, అధికారం లేకున్నా ఇదే కాషాయ జెండా కోసం పనిచేస్తాం, ఇదే సిద్ధాంతం కోసం పనిచేస్తాం. మరి 120 కిలోమీటర్ల మెట్రో రైల్ని మేము పెంపు చేద్దాము, ఇంకొంచెం మెరుగుపరుద్దాము హైదరాబాద్ని అంటే ముందుకు రావడం లేదు. కలిసి వెళ్దాం, కలిసి మాట్లాడదాం అంటే కిషన్ రెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు రావట్లేదు అంటూ సవాల్ విసురుతూ మాట్లాడారు. చూడండి, ప్రజలని తప్పుదోవ పట్టించడానికి అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేంద్రం నుంచి ఏ నిధులు రావాలన్నా నాకు 100 కోట్లు ఇయ్యి అని అంటే ఇయ్యరండి. ప్రాజెక్ట్ ప్లాన్ చూపించాలి, ప్రాపర్ డిపిఆర్ చూపించాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది అని చూపించాలి. ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. ఆ ప్రక్రియని బట్టి పోతే లోన్స్ కానీ లేకపోతే కేంద్ర నిధులు కానీ వస్తాయి. అంతేగాని నాకు కావాలి, నాకు ఇచ్చేయి అని అంటే ఎట్లయితుందండి? మూర్ఖంగా ఈడ కూర్చొని మాట్లాడే బదులు పోయి మాట్లాడండి. మేము మా అందరి ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ పోయి మాట్లాడండి, చర్చించండి. నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిర్మలా సీతారామన్ గారు కూడా చాలా ఓపెన్గా చెప్తున్నారు, మేము లెటర్లు రాస్తున్నాము, ల్యాండ్ ఎక్వైర్ చేయండి అని చెప్తున్నాము, వాళ్ళు మాకు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వాటికి సమాధానం ఇవ్వాలి, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రం నిజంగా కూడా మూర్ఖత్వమే. అయితే ఇప్పుడు మనము జిఎస్టీలు పే చేయడం లేదా, మనం లేకుంటే మనకు ఇక్కడ
మనకు సంబంధించిన మనం వేట్లోని కూడా మనం పన్నులు చెల్లించడం లేదా అన్నిటి నుంచి మనం వైపు నుంచి వెళ్తున్నప్పుడు మనకి రావాల్సినవి కూడా మనం అడిగే బాధ్యత మనకు ఉంది కదా, మాకు ఉంది, మీకు కూడా ఉంది, మీరు కూడా రావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇదంతా? కేంద్ర ప్రభుత్వం ఒక్కటి క్లారిటీ అండి, ప్రజలని తప్పుదోవ పట్టించడం. అప్పుడు కేటీఆర్ అదే పని చేసిండు, కేసీఆర్ అదే పని చేసిండు, ఇవాళ అడ్రస్ లేకుండా పోయినరాలు. రేవంత్ రెడ్డి కూడా అదే మూర్ఖత్వంలో చేసే ఈయనకున్న 2.5 సంవత్సరాలు కూడా డౌటే. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, రాజ్యాంగబద్ధంగా డెమోక్రటికల్గా దేశంలో ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలి అన్నది కేటాయించబడి దాని బద్ధంగానే ఇస్తారు. అంతేగాని నాకు నువ్వు తమ్ముడివి, నువ్వు అల్లుడివి, నువ్వు అత్తవి అని చెప్పి కేటాయించరు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఎక్కడైనా ఛాలెంజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు స్వీకరిస్తారా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలి. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందే పదే అప్పుడు కేటీఆర్ గుడ్డు సున్నా అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చదువు వచ్చో రాదో తెలియదు, నీకు నిజంగా తెలుసుకోవాలి అని అంటే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, నువ్వు రా అని చెప్పి పేపర్లతో సహా సాక్ష్యాలతో సహా కేంద్ర ప్రభుత్వం నిధులు ఏంటి అని చెప్పారు. అయినా కూడా మూర్ఖంగా మాట్లాడితే మనం ఏం చేయలేం. సరేనండి, మేము చెప్పింది నువ్వు నమ్మట్లే, నువ్వు చూసింది నువ్వు నమ్మట్లే, కానీ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కదా, హైవేలు పెరిగాయి, ఎయిర్పోర్ట్స్ పెరిగాయి, రైల్వే స్టేషన్స్ పెరిగాయి, ఎయిమ్స్ లాంటి పెద్ద మల్టీ నేషనల్ ఏమంటారు హాస్పిటల్స్ పెరిగాయి, విద్యాలయాలు పెరిగాయి. ఇన్ని పెరిగినా కూడా నీకు కళ్ళు కనిపిస్తలేవు అని అంటే ఇక మేము ఏమీ చేయలేము దానికి. ఇప్పుడు కృష్ణా జలాల గురించి కూడా ప్రస్తావిస్తూ కృష్ణా జలాల విషయాల్లో కూడా మాట్లాడారు. మరి నీటి కొరత తెలంగాణలో ఎంత ఉందో అందరికీ తెలుసు. సో దాని విషయంలో ఏమంటారు? చూడండి, ఒకవేళ ప్రాజెక్టు పరంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరుగుతుంది అని అంటే బీజేపీ ప్రభుత్వం దానికి అంగీకరిస్తుంది. కానీ ఒకరికి న్యాయం అవుతుంది, ఒకరికి అన్యాయం అవుతుంది అంటే మాత్రం బీజేపీ ఏ రోజు కూడా దాన్ని ప్రోత్సహించదు, దానికి వైపే మేము ఉండవు. అది క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది ఆ క్లారిటీ వీళ్ళు ఇస్తలేరు. అవుతుంది ఏమవుతుందో కూడా వీళ్ళకి తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎవరికి మంచో తెలియదు, ఎవరికి చెడ్డో తెలియదు. మీరు మాట్లాడతలేరు అని అనడం అన్నది వీళ్ళ మూర్ఖత్వం, డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడ ప్రజలు 6 గ్యారంటీలు అడుగుతారు, నా తులం బంగారం ఏది, నా స్కూటీ ఏది, నా 4000 భృతి ఏది, నాకు ఇస్తాను 2500 ఏది, నాకు 15,000 కౌలు రైతులకు ఇస్తాను, ఇవన్నీ ఏమని అడుగుతారని చెప్పి అది డైవర్ట్ చేయడానికి నార్త్ సౌత్, నేను హిట్లర్ ఇష్టం నాకు అందుకే హైడ్రా తెచ్చినా, ఇవన్నీ మాట్లాడి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా వల్ల గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులను దాదాపు 2 లక్షల కోట్లకు పైగానే వెనక్కి తీసుకొచ్చామన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? ఓకే అండి, తెచ్చారేమో, దాంట్లో మంచిదే, ఎవరమ్మో దాన్ని తప్పను. దాంతో పాటుగా చాలా చెరువులు ఇంకా ఉన్నాయి. సల్కం చెరువులో ఓఐసీ అన్నదమ్ముళ్ళు ఆడ కాలేజీ కట్టుకొని పేద విద్యార్థుల పేర్ల మీద వ్యాపారాలు చేస్తున్నారు. మేము కోర్టులో కూడా పెట్టినాం, గూగుల్ మ్యాప్స్ చూపించినాం, అన్నీ చూపించినాం. నీకు చేత కాదు రేవంత్ రెడ్డి, ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు దోస్తులు కాబట్టి నీకు చేత కాదు, నువ్వు భయపడతావు ఓల్డ్ సిటీకి పోవడానికి. నువ్వు చెప్పు, నీకు ధైర్యం ఇవ్వడానికి మేము వస్తాం కార్యకర్తలం అని కూడా చెప్పినాం. నీకు పెట్రోల్ డీజిల్ బుల్డోజర్లో పోయించడానికి నీకు పైసలు లేవు కదా, నువ్వు అడుక్కుంటున్నారు కదా మీ ప్రభుత్వం, నీకు డబ్బులు లేకపోతే మేము చందా వేసి మరి డీజిల్ నింపుకొని బుల్డోజర్లు తీసుకొస్తాం అని కూడా చెప్పినాం. అయినా కూడా ఎందుకు పనిచేస్తలేడు అంటే నీ హిట్లర్గిరి ఎవరి మీద, అమాయక ప్రజల మీద. నీ హిట్లర్గిరి ఎవరి మీద, నోరు రేని ప్రజల మీద. అంతేగాని నీ హిట్లర్గిరి వీళ్ళ మీద చూపించవా? నువ్వు హిట్లర్ అని చెప్పి మాకు ముందే తెలుసు, నువ్వు ఇవాళ ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పుకోక ముందే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే హిట్లర్గిరి అని మాకు ముందే తెలుసు. అప్పుడు నెహ్రూ అదే పని చేసిండు, దేశాన్ని విభజించిండు, ఇందిరమ్మ అదే చేసింది, ఎమర్జెన్సీని విభజించింది. ఇవాళ నీ కుర్చీని నువ్వు కాపాడుకోవడానికి అని చెప్పి దేశాన్ని విభజించడానికి చూస్తున్నావు, మాకు అన్నీ తెలుసు. ఇవాళ నువ్వే ఒప్పుకున్నావు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఇంకోటి చివరిగా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ గురించి అందరికీ తెలిసింది. అయితే ప్రెస్ మీట్ని అడ్డుకున్నారు. అండ్ దాంతోపాటుగా మొన్న ఏదైతే సభ పెట్టారో రేవంత్ రెడ్డి గారు అందులో మాట్లాడుతూ అక్కడ ఏదైతే ఆంధ్రాలో జరుగుతున్న కూటమిని ఇక్కడ కూడా మళ్ళీ మొదలు పెడుతున్నారు, అందుకని ఒకరికొకరు వత్తాసు పలుక్కుంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ పౌర హక్కులకు సంబంధించి కానీ లేకుంటే తెలంగాణ మానసికానికి సంబంధించి కానీ దేంట్లోనైనా సరే ఎవరైనా వేలు పెడితే ఒప్పుకునేది లేదు అంటూ మాట్లాడారు. చూడండి, తెలంగాణ బిడ్డలం చాలా కూడా విశాల హృదయం ఉన్నోళ్ళు కాబట్టే తెలంగాణ అన్నది మినీ ఇండియా. తెలంగాణలో మీరు చూడండి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చి నివసించే వాళ్ళే ఉన్నారు. ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ. అంత హృదయ ఉన్న మనం తెలంగాణ బిడ్డలు కాబట్టే గాంధీ కుటుంబం ఎక్కడో గుజరాత్లో ఉన్న తెలంగాణలో ఇవాళ నువ్వు మా ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటే కూడా మేము స్వాగతించినాం.
తమిళనాడులో ఏదో టీవీకే ఏదో వాళ్ళు ఇవాళ వచ్చి ఇక్కడ పార్టీ పెడతా అంటే కూడా మేము స్వాగతిస్తున్నాం. మాకు దాంతో పని లేదండి. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయిస్తారు ఓటు వెయ్యాలా లేదా అని. ఒకవేళ ఎవరు పార్టీ పెడతానన్నా అది రాజ్యాంగం మేమిచ్చినది కాదు, బాధ్యత మేము వత్తాసు పలికినది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి దిక్చూసి లాంటి వాళ్ళు, అట్లాంటి వ్యక్తే చెప్పారు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, నివసించవచ్చు, వ్యాపారం చేయొచ్చు. దాన్ని బట్టే మేము కూడా ముందుకెళ్తున్నాం. అయితే ఆంధ్రాలో కొనసాగుతున్న ఇదే కూటమి తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? చూడండి, రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో దాని గురించి ఎవరము కూడా చెప్పలేదు. ఈరోజు ఇండియా అలయన్స్ వస్తుందని కూడా ఎవరూ అనుకోలేదు. అట్లాంటిది ఇండియా అలయన్స్ వచ్చింది కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో ఎవరం చెప్పలేము. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే ఒంటరిగానే పోటీ చేస్తుంది. గెలిచే సత్తాలో కూడా బీజేపీ ఉంది.